ఈరోజు ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ గారి సతీమణి గారు, వాళ్ళ భార్య గారు వసుంధర మేడం గారు వార్తల్లోకి వచ్చారు. నెట్టింట కూడా మేడం గారు మాట్లాడిన ఈరోజు కొన్ని మాటలు అండ్ హిందూపురంలో జనాలు మేడం గారిని నిలదీస్తున్నవి వైరల్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారేమో. హిందూపురం నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం మేడం గారు వచ్చారు. ఈ క్రమంలో మేడంకి నిరసన సెగ తగిలింది. శుక్రవారం చిలమత్తూరు మండలంలో, హిందూపురం కాన్స్టిట్యున్సీ చిలమత్తూరు మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి మేడం భూమి పూజ చేశారట. అయితే భూమి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే పక్కనే ఉన్న కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏం మేడం, మీరు భూమి పూజలే చేస్తారా లేకుంటే పనులు కూడా చేస్తారా అంటూ ఒక్కసారిగా నిలదీసేసరికి మేడంకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకని వాళ్ళ ఊరి రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారట. 11 ఏళ్ళు అయిందట. ఇప్పటికి అతి గతి లేదట. ఆ రోడ్డు లేకపోయేసరికి కోడూరు తోపులో ఉన్న ఉన్నత పాఠశాల వెళ్ళేందుకని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఎప్పుడోసారి నాయకులు వస్తారు, భూమి పూజ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది తప్ప పనులేమీ చేయరా అని చెప్పి ప్రశ్నించారు. రోడ్లు సరిగా లేవు, వర్షాకాలంలో వస్తే భయం వేస్తుంది మాకు. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఫస్ట్ మా గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలి అని చెప్పి అడిగేసరికి మేడం ఏం చేస్తారు, నేను బాలకృష్ణ గారు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి మేడం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ అంతేకాకుండా ఈ భూమి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు అని బాలకృష్ణ గారి భార్య గారు పాల్గొంటూ ఉంటే మేడం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని చెప్పి నియోజకవర్గంలో కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. బాలకృష్ణ గారేమో షూటింగ్లో బిజీగా ఉన్నారు, అందుకని మేడం వస్తూ ఉన్నారు. తాను వచ్చి ఎట్లా భూమి పూజలు, శంకుస్థాపనలు ఎట్లా చేస్తారని చెప్పి ప్రశ్నలు. అండ్ అదే సమయంలో ఈరోజు వసుంధర గారు మాట్లాడిన కొన్ని మాటలు. భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు 15 వచ్చిందట. భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అదే రోజు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూడా ఆ రోజు స్వాతంత్రం వచ్చినట్లట. ఈ ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్ అందిస్తూ ఉన్నారు. సో మన మహిళలందరికీ కూడా ఆ రోజు స్వతంత్రం వచ్చినట్లే. ఎందో పాపం వీళ్ళు ఎప్పుడోసారి బయటకు వస్తారో ఏం మాట్లాడాలో తెలియదు. మేలే అయితే ఓ సంవత్సరం కింద తెలంగాణ వాళ్ళకు స్వతంత్రం వచ్చినట్లుంది, 1.5 year క్రితం. అంతకుముందు ఇంకా 2 ఏళ్ల కిందట కర్ణాటక వాళ్ళకు స్వతంత్రం వచ్చినట్లుంది. ఇంకా ఫ్రీ బస్ లేని వాళ్ళకి చాలామందికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో ఏమో దేశంలో తెలియదని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అదే అంటున్నాను, ఎప్పుడోసారి వస్తారు పాపం ఏదో ఒకటి మాట్లాడాలని. ఫ్రీ బస్సుకు స్వతంత్రానికి ఏం సంబంధం మేడం? సరేలేండి. మొత్తం మీద ఒక్కసారిగా బాలకృష్ణ గారి సతీమణి గారు అయితే ఈరోజు వార్తల్లోకి వచ్చారు.